ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా యూట్యూబర్ బచ్చల కూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ యొక్క వ్యవహారం చుట్టూ, అతని అరెస్టు చుట్టూ రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. గన్నవరం పోలీసులు అతని మీద ఉపా చట్టం కింద దేశద్రోహం లాంటి తీవ్రమైనటువంటి సెక్షన్లతో కేసులు నమోదు చేసి జైలుకు తరలించినటువంటి సంగతి మనకు డెఫినెట్లీ తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యవహారంలో రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు ఇవి తిరగబోతున్నాయి, కోర్టులో ఏం జరగబోతోంది అనే దాని మీద సోషల్ మీడియా వ్యాప్తంగా విపరీతమైనటువంటి చర్చ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ పోలీసులు అడిగినట్టుగా కోర్టు కనుక కస్టడీకి అనుమతిచ్చి తదుపరి విచారణలో భాగంగా అతన్ని కోర్టు బోన్లో ప్రవేశపెడితే అక్కడ కొన్ని ఊహించినటువంటి సంచలనాలు చోటు చేసుకునే వీలుంది అనే గుసగుసలు మాత్రం రాజకీయ వర్గాల్లో చాలా స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన కోర్టు హాల్లో నిలబడి ఏం మాట్లాడబోతున్నాడు, ఎలాంటి విషయాన్ని బయట పెట్టబోతున్నాడు అనే దాని మీదే అందరి కళ్ళు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ కేసు యొక్క తీవ్రతను బట్టి చూస్తే రావణ్ కోర్టు బోన్లో నిలబడి కొన్ని షాకింగ్ విషయాల్ని రివీల్ చేసేటువంటి ఆస్కారం ఉంది అని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం అయితే నడుస్తుంది. ఒకవేళ ఆయనకి జడ్జి ముందు తన వాదనని స్వయంగా వినిపించే అవకాశమే వస్తే, ఖచ్చితంగా వస్తుంది, ప్రభుత్వము పోలీసులు తను వేధించినటువంటి తీరు మీద గట్టిగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయంటున్నారు వైసీపీ మీడియాలో. ఇప్పటికే ఆయన తరఫు లాయర్లు ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యనని గట్టిగా నమ్ముతున్నారు, గట్టిగా చెప్తున్నారు అన్నమాట. ఈ నేపథ్యంలోనే రావణ్ కోర్టు హాల్లోనే నేరుగా కొందరు కీలక నేతల పేర్లను కూడా బయటపెట్టే అవకాశం ఉందని, తన అరెస్టు వెనుక ఉన్నటువంటి అసలు కారణాలను జడ్జి దృష్టికి తీసుకెళ్లేందుకు అతను సిద్ధమవుతున్నాడని కూడా వైసీపీ అనుకూల మీడియాలో చాలా స్ట్రాంగ్గా వస్తున్న వార్తలు. మరోవైపు పోలీసులు దాఖలు చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్లో రావణ్ని నిషేధిత మావోయిస్టు సంస్థలతో సంబంధాలు ఉన్నటువంటి తీవ్ర ఆరోపణలు ఉన్నాయనే మాట కూడా వినిపిస్తోంది. ఆయన ఫోన్ని, ల్యాప్టాప్లో వీటిల్లో దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే అంశాలు ఉన్నాయని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఆరోపణలన్నింటినీ రావణ్ కోర్టు బోన్లోనే తిప్పికొట్టేటువంటి వ్యూహంలో ఉన్నట్టు డిస్కషన్ ఇప్పటికీ నడుస్తున్న పరిస్థితి ఉంది. రాజ్యాంగం కల్పించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛని కాలరాస్తూ కేవలం పాలకుల్ని ప్రశ్నించినందుకే తన మీద ఇలాంటి తప్పుడు కేసులు బనాయించారనేటువంటి అంశాన్ని న్యాయస్థానం ముందు రావణ్ గట్టిగా వినిపించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఈ క్రమంలో రావణ్ చెప్పబోయే సమాధానాలు, ఆయన చేసేటువంటి వ్యాఖ్యలతో కోర్టు హాల్ దద్దరిల్లిపోవడం ఖాయమని కూడా అతని యొక్క సపోర్టర్లు బయట మాట్లాడుకుంటున్న పరిస్థితుంది. అయితే ఈ మొత్తం వ్యవహారం చుట్టూ చట్టపరమైనటువంటి ప్రక్రియలు ఎట్లా సాగుతాయి, రావణ్కి కోర్టులో తన అభిప్రాయాన్ని నేరుగా వెల్లడించేటువంటి అవకాశం ఎంతవరకు లభిస్తుంది, లభిస్తే బాగుంటుందా, లభించకపోతే బాగుంటుందా అనే దాని స్పష్టత లేదు. పోలీసులు సహకరించేటువంటి సాక్ష్యాధారాల యొక్క బలాన్ని బట్టి, న్యాయమూర్తి ఇచ్చేటువంటి ఆదేశాలను బట్టి ఈ కేసు యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అంటున్నారు. రావణ్ నిజంగానే కోర్టు బోన్లో నిలబడి సంచలన విషయాన్ని కనుక బయటపెట్టి కలకలం సృష్టిస్తాడా లేదా సైలెంట్గా ఉంటాడా అనేది కేవలం ఒక అంచనా మాత్రమే అనుకోవచ్చు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ ప్రచారం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది కోర్టు హాల్లో అని చెప్పలేం. కానీ రాబోయే రోజుల్లో ఈ కేసు పొలిటికల్ గల్లీల నుంచి కోర్టు హాల్స్ వరకు తీవ్ర ఉత్కంఠను రేకెత్తించేటువంటి అవకాశాలు మాత్రం 100% కనిపిస్తున్నాయి.